వీధి చివర బడ్డీ కొట్టు. మనందరి లైఫ్స్లో చిన్నప్పుడు ఇంట్లో సామాన్లకు వెళ్ళే ఉంటాం కదా. ఇప్పుడంటే స్టైల్గా ఒక బ్యాగ్ వేసుకుని సూపర్ మార్కెట్స్కి వెళ్ళి ఎడాపెడా నచ్చింది కొనేస్తున్నాం. కానీ అప్పట్లో మనకి ఏం కావాలన్నా వెళ్ళాల్సింది ఈ బడ్డీ కొట్టుకే. అమ్మ 5 రూపీస్ కాయిన్, 10 రూపీస్ నోటో ఇచ్చి మైదా పిండో శనగపప్పు తీసుకురా అని కొట్టుకు పంపిస్తుంది. వెంటనే హవాయి స్లిప్పర్స్ వేసుకుని లింగులింగమంటూ పరిగెట్టేవాళ్ళం. మధ్యలో ఎక్కడ మర్చిపోతామా అని అమ్మ చెప్పిన ఐటమ్స్ గుర్తు తెచ్చుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇంకా బడ్డీ కొట్టుకు వెళ్ళగానే తాత అది ఇవ్వు, అవ్వ ఇది ఇవ్వు అంటూ వరుసలు పెట్టే పిలిచేవాళ్ళం. ఒక పక్క ఆ తాత మనకు కావాల్సిన ఐటమ్స్ పేపర్లో వేసి పొట్లం కడతా ఉంటే మన కళ్ళంతా అక్కడ ఉండే చాక్లెట్స్, పెప్పర్మెంట్స్, కూల్ డ్రింక్స్ ఇలా వీటి చుట్టూనే తిరుగుతూ ఉండేది. ఇంకింటికి వెళ్ళిపోయాక మిగిలిన చిల్లర నువ్వు ఉంచుకోలే అన్న అమ్మ అంటే మామూలు హ్యాపీనెస్ కాదండి బాబు అది. ఇలా ఈ బడ్డీ కొట్టును బేస్ చేసుకుని చాలా మెమరీస్ ఉండేవి చిన్నప్పుడు. ఇప్పుడు లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లోనే కూర్చుని ఆర్డర్స్ చేసేసుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో అలా షాప్కి వెళ్ళి ఆ షాప్ వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కొనుక్కుని రావడం, అలా వాళ్ళతో ఒక బాండింగ్ వచ్చేసేది కదా. ఏమంటారు? ఉంటా అండి. ఇట్లు మీ రలింగ్ మోయ్.